గురుగారు నమస్కారం నమస్తే అండి. అండి. అంటే సాలగ్రామాలు అనేవి మీ నోటి నుంచే వింటూ ఉంటాం ఎక్కువగా. ఎన్ని రకాలు ఉన్నాయి? వాటి శక్తి కూడా చాలా ఎక్కువని విన్నాము. అసలు ఏంటి సాలగ్రామాలు అనేవి? సాలగ్రామాలనేవి గండకి నదిలో దొరికేవి. అది పూర్వము అమ్మవారు శాపం వలన ఆ వృందాదేవి శాపం వలన ఆ గండకీ శిలగా విష్ణువు మారాడని కొందరు ఆ వైష్ణవులు ఎక్కువగా ఆరాధిస్తుంటారు. నేను తిరుమల కొండలో సాధన చేస్తున్నప్పుడు మా గురువు అక్కడికి తీసుకెళ్ళి చిన్న వయసులో 9 ఏళ్ల వయసులో అక్కడ కుంగనార్ సిద్ధుడి యొక్క సజీవ సమాధి ఉంది చూస్తారా అని తీసుకెళ్ళేవారు. ఆయన సజీవంగా ఉన్నాడేమో అని వెతికేవాళ్ళం. ఎక్కడా కనిపించలేదు అంటే ఆయన నవ్వుతూ మీలాంటి ఎటువంటి బాహ్య నేత్రాలకు కనిపించడు, కాంతి దేహంతో కనిపిస్తాడు, నువ్వు ఇంకా సాధన చెయ్యాలి అని నవ్వుతూ సమాధానం చెప్పి మా దగ్గర ఆ కుంగనార్ సిద్ధ మంత్రాన్ని పఠింపజేసేవారు. ఉన్నట్టుండి ఏదో ఒక చిలుక పైన వాలటము, సీతాకోక చిలుకగా రావటము, ఇట్లా కొన్ని వివిధ రూపాల్లో వాళ్ళు స్పర్శ మేము అనుభూతిని చెందాము. ఆయన చెప్పింది నిజం అనిపించింది. ఏ రూపంలో అయినా రావచ్చు, అంటే ఇలా కూడా వస్తారా అనేది. వారు వచ్చి మన పైన వాలినప్పుడు సీతాకోక చిలకో ఇంకే తుమ్మెదో ఆ విభూది పరిమళం వస్తుంది. నాకు అది ఆ అనుభూతిని చెందాను. అప్పుడు ఆయన కొంగనారి సిద్ధుడి యొక్క తపం అక్కడ చేసుకుంటున్నప్పుడు అక్కడున్న వెంకటేశ్వరుడి శిల గురించి మా గురువు గారు వర్ణించేవారు. అది సాలగ్రామ విగ్రహం. ఆ సాలగ్రామ విగ్రహం ఎక్కడైతే ఉంటుందో అనంతమైన సంపద చేరిపోతుంది. అదేవిధంగా కేరళలో తిరువనంతపురంలో ఒక సాలగ్రామ విగ్రహం ఉంది. అనంత పద్మనాభుడు ఉన్నాడు. అక్కడ కూడా అనంతమైన సంపద చేరిపోతుందని ఆ రోజుల్లో చిన్న వయసులో చెప్పేవాడు. అటువంటి విగ్రహం ఎవరైనా చేయగలిగితే అనంతమైన సంపద వచ్చి చేరిపోతుందంటే అప్పుడు నేను ఆ చిన్న వయసులోనే అనంతమైన సంపద మనకు చేరిపోతుంది, ఇలాంటి విగ్రహం ఒకటి చేయాలి అని కలలు కనేవాడిని. అది మెల్లమెల్లగా నా వరకే అనుకున్నది కాస్త ఈ సాధనలో ఉన్నప్పుడు అందరికీ కలగాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలి. అనేక కష్ట నష్టాలతో కృంగిపోయేవారు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అప్పుల బాధ పడలేక ఊరొదిలి పారిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ మంచి జరగాలనే ఉద్దేశానికి వచ్చేసరికి మెల్లగా మా గురువు గారు గుర్తించి నువ్వు చేయగలవు, ఎప్పటికైనా చేయగలిగితే సాలగ్రామాలతో విగ్రహం చేయవయ్యా, నీకే కాకుండా అందరూ నువ్వు బాగుండాలి, నీతో పాటు అందరూ బాగుండాలి అని కోరుకుంటూ చెయ్యి, చాలా మంచి జరుగుతుంది, స్వార్థం లేకుండా నిస్వార్థంగా చెయ్యని హెచ్చరించారు. ఇంకా నేను అది చాలా ఏళ్ల నుండి అది ఒక కలగానే మిగిలిపోయింది, చేయలేక అలాగా చాలా ఏళ్ళు నెట్టుకుంటూ వచ్చేసా. ఓ రోజు నిర్ణయం చేసుకుని ఎలాగైనా ఇక్కడ అమ్మవారి దగ్గర మొక్కుకొని, అమ్మ నేను సాలగ్రామ విగ్రహం చేయాలనుకుంటున్నా, ఆ సర్వదోష నివారణ వెంకటరమణ విగ్రహం చేయబోతున్నా సాలగ్రామ విగ్రహాలతో. కానీ ఆ సాలగ్రామాలు తీసుకురావాలంటే నేపాల్ వెళ్ళాలి, గండకి ఇక్కడెక్కడ దొరుకు, ఎక్కడ ప్రపంచంలో గండకీ నదిలో మాత్రమే దొరుకుతాయి. అవి సుదర్శన చక్రాల్లాగా ఉంటాయి. కొన్ని నారసింహ సాలగ్రామాలు ఉన్నాయి, ఇంకొన్ని మారుతి సాలగ్రామాల్లాగా ఉంటాయి. ఇలా అనేక రకాలు, దానిలో బంగారు పూత పూసినట్టు శివలింగ ఆకృతులు కూడా ఉంటాయి, వెండి పూత పూసినట్టు రజత తత్వంతో కొన్ని సాలగ్రామాలు ఉన్నాయి. విచిత్రంగా ఉంటాయి అవి. అవి చాలా అరుదుగా దొరికేవి. నేను ఎలాగైనా విగ్రహం సాలగ్రామాలతో చెయ్యాలి, కానీ అంత దూరం వెళ్ళలేను. నేను అక్కడికి వెళ్ళినా నాకు హిందీ అంతంత మాత్రమే వచ్చు, అవన్నీ మోసుకురావాలన్నా నాకు ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఏదో ఒక సాలగ్రామం సేకరించి ఆ విగ్రహంలో పెట్టేస్తానమ్మా అని మొక్కుకున్నాను అమ్మవారి దగ్గర. అంత దూరం వెళ్ళలేను, క్షమాపణ వేడా, చేస్తానని ఇన్నేళ్ళు పోరాడాను కానీ చేయలేకపోతున్నాను, క్షమించు తల్లి అని చెప్పి వెంకటేశ్వరుని కూడా మొక్కుకున్నాను. హఠాత్తుగా ఒక వింత సంఘటన జరిగింది. ఒకరోజు నేను మొక్కుకున్న 3 రోజులకో 4 రోజులకో ఒక ఆటోలో రాజానుబాహు ఒక అతను తిరిగాడు. వచ్చిన వెంటనే
4 గన్ని బ్యాగుల్లో ఏదో తీసుకొచ్చి పెట్టాడు. మాతాజీ ఆజ్ఞ అయింది లేలో అన్నాడు. మాతాజీ ఆజ్ఞ అవటం లేలో అంటే ఎక్కడి నుండి వచ్చావు అన్నాను. నేపాల్ నుండి వచ్చాను, గండకీ నది. నువ్వు మాతాజీని ఏమైతే అడిగావో అది తెచ్చాను. నేనేమి అడగలేదు, నువ్వు ఎవరు, నా అడ్రస్ నీకెవరు ఇచ్చారు, నేపాల్ ఎక్కడుంది, నేను ఎక్కడున్నాను అంటే మాతాజీ ఆజ్ఞ అయిందంతే, నీ జోబులో ఎంత ఉందో అంత ఇవ్వయ్యా అన్నాడు. నా జేబులో 10,000 ఉంది, తీసుకుంటావా అన్నాను. 10,000 తీసుకుని జై మాతాజీ అంటూ వెళ్ళిపోయాడు. తీసి చూస్తే అందులో మొత్తం సాలగ్రామాలే. ఈ సాలగ్రామాలన్నీ సేకరించి ఒక విగ్రహానికి ఏమేమి కావాలో, ఈ శ్రవణము, చెవి, కుండలాలు, హార్ట్ చక్ర, మొత్తం సాలగ్రామాలతో ఈ విగ్రహం చేస్తున్నాను. ఈ వెంకటేశ్వరుడే, వెంకటరమణుడే ఆ శ్రవణ తత్వంతో, ఇది చెవులు ఎలా ఉంటాయో ఆ సాలగ్రామం కూడా అలాగే ఉంటుంది. అదే విధంగా హార్ట్ చక్ర అలాగే ఉంటుంది. ఈ సహస్రారంలో ఆ చక్ర ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆ విధంగా మొత్తమే ఒక సహస్ర సాలగ్రామ విగ్రహాన్ని చేస్తున్నాను. దీనిలో ఇంకా అసంపూర్ణంగానే ఉంది. ఆ అసంపూర్ణంగా విగ్రహాన్ని దర్శించుకొని వెళ్ళిన వాళ్ళకి మంచి జరిగింది. చెవిలో వచ్చే వాళ్ళ సమస్యలు చెప్పుకొని వెళ్ళిన 10 రోజులకే మంచి జరిగింది గురువుగారు అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది కొన్ని ప్రముఖులు కూడా అందులో ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి చెప్పి, గురువుగారు ఇంత వింతలు జరుగుతున్నాయి అని వాళ్ళు ఆనందంగా, మా నాన్నగారి పేరులోనే అవార్డ్స్ కూడా అనౌన్స్ చేశారు, ఆనందంగా ఉందంటూ, వారి పేరు వద్దు అని వాళ్ళు కూడా వచ్చి చెప్పడం జరిగింది. అంతకుముందు నంది అవార్డ్స్ కాస్త పేరు మార్చేశారు. అటువంటి వింతలు కూడా ఆయన చేయిస్తున్నాడు. ఇంకా పూర్తి కాకముందే అసంపూర్ణంగా ఉంది. సంపూర్ణ రూపం వస్తే సహస్ర సాలగ్రామాలతో ఉన్నవి మరింత ఫలితాలు ఇవ్వాలని లోక కళ్యాణం కోసం చేస్తున్నాను. ఆ వెంకటరమణుడు త్వరలో పూర్తి మన ధ్యాన మందిరంలో ఆవిష్కరణ జరిగినప్పుడు మన ఛానల్ ద్వారానే అందరికి ఆవిష్కరణ పూజా కార్యక్రమాలు చూపిద్దాం. తప్పకుండా అందరికి లోక కళ్యాణం కోసం, వాళ్ళకందరికీ జన ఆకర్షణ కలగాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. తప్పకుండా చేద్దాం. తప్పకుండా. శుభం. లోక సమస్త సుఖినో భవంతు. శుభం.